నమస్కారం అండి. మనం ఇప్పుడు డాక్టర్ కాంచనపల్లి గారు రచించిన కాలచక్రం అనే కథను విందామా? సాయం సంధ్యా సమయం సుమారు 6-7 గంటల ప్రాంతం. ఏప్రిల్ మాసంలో చల్లగాలులు ఆహ్లాదంగా శరీరానికి తాకుతున్నాయి. ప్రకాష్ అమెరికాలో లాస్ ఏంజల్స్లోని ఆరెంజ్ కౌంటీ లేక్ ఫారెస్ట్ రోడ్డు పైన నడుస్తున్నాడు. బయట వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ ప్రకాష్ మనసు గందరగోళంగా ఉంది. ప్రకాష్ కొడుకు కోడలు అమెరికాలో ఉంటారు. కొడుకు వేణు యునైటెడ్ హెల్త్ గ్రూప్లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా చేస్తాడు. కోడలు కూడా అదే కంపెనీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. ఇటీవలే ప్రకాష్కి మనవరాలు పుట్టింది. మనవరాలి కోసమే హైదరాబాద్లో తాను చేస్తున్న ఉద్యోగానికి హాఫ్ పే లీవ్ పెట్టి వచ్చాడు. నిజానికి తనకంత తొందరగా సెలవు దొరకలేదు. కానీ కొడుకు రావాల్సిందే అని బలవంతం చేయడం వల్ల ఎలాగో కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకుని సెలవు గ్రాంట్ చేయించుకున్నాడు. భార్య ఉమతో సహా అమెరికా వచ్చాడు. అంతా బాగానే ఉంది కానీ మనసులో ఏదో తెలియని ఆవేదన, బాధ కలగసాగింది. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు. తన భార్య కూడా ఉద్యోగి. ఇక్కడ కొడుకు కోడలు బాగా సెటిల్ అయ్యారు. ప్రకాష్ మనసు వ్యాకుల పడుతోంది. తనకి ఎందుకు ఇట్లా జరుగుతోంది? ప్రతి తండ్రికి ఇట్లాగే జరుగుతుందా? ఇది అందరు తల్లిదండ్రుల ఆవేదన. ప్రకాష్ మనసు భారమవుతోంది. లేక్ ఫారెస్ట్ రోడ్డు చాలా ఎత్తు మీద ఉన్నట్టుంటుంది. రోడ్డుపై నుండి వెళితే తమ అపార్ట్మెంట్ కనిపిస్తుంది. బాల్కనీలో ఉమ నిలబడి ఇటే చూస్తోంది. ఒడిలో మనవరాలు కేరింతలు కొడుతోంది. అటే చూస్తూ నడుస్తున్న ప్రకాష్ కనుకొలకుల్లో నీరు నిలిచింది. కొనగోడుతో చిమ్ముకుంటూ నడుస్తూ ఆలోచిస్తున్నాడు. ప్రకాష్ కొడుకు ఇంజనీరింగ్ కంప్యూటర్స్ పూర్తి చేసుకున్నాడు. క్యాంపస్ సెలక్షన్స్ జరిగాయి. బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. కానీ ఇండియాలో ఉద్యోగం ప్రకాష్కి ఏమీ ఇష్టం అనిపించలేదు. పోనీండి, ఇండియాలో ఉండడమే మేలు. మనము వాడు కలిసి ఉండొచ్చు. మనకున్నది ఒక్కడే కదా అంది భార్య ఉమ. లేదు, వాడు అమెరికా వెళ్లాల్సిందే. మరో యూనివర్సిటీలో అప్లై చేయమందాం. నేను హైదరాబాద్లో ఉద్యోగం, వాడు బెంగళూరులో ఉద్యోగం, ఏం బాగుంటుంది? కొడుకు తండ్రిని మించి ఒక్క అడుగైనా వేయాలి కదా? ప్రకాష్ ఆవేశంగా అన్నాడు. ఉమ నిట్టూర్చింది. ఇంతకీ వాడేమంటున్నాడు అడిగింది. నాన్న చెప్పిందే కరెక్ట్, లోపలికొస్తూ అన్నాడు వేణు. ఉమ సంభాషణ పొడిగించలేదు. ప్రకాష్కు తన అన్నదమ్ముల కొడుకులతో మహా పోటీ. వాళ్ళంతా అమెరికా వెళ్ళిపోయారు. చివరికి వాళ్ళ అమ్మాయిలు కూడా వెళ్ళారు. లోపలికొచ్చి కిచెన్ దగ్గర కూర్చున్న కొడుక్కు టీ ఇస్తూ అడిగింది ఉమ. మరి ఉద్యోగంలో చేరవా? లేదమ్మా, ఉద్యోగంలో చేరితే వెళ్ళలేను కదా. వీసా కోసం మళ్ళీ ట్రై చేస్తాను. ఈసారి వీసా వస్తుందిలే, ప్రకాష్ ఆత్మవిశ్వాసంతో అన్నాడు. అన్నట్టుగానే వేణుకి రెండోసారి వీసా వచ్చింది. ప్రకాష్ అన్నదమ్ములందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడు. అందరూ ప్రకాష్ని, వేణుని అభినందించారు. కొందరు ఈర్ష్యపడ్డారు. అది గమనించి ప్రకాష్ సంతోషపడ్డాడు. అది తన విజయం అనుకున్నాడు. వేణు అమెరికా వెళ్ళిపోయాడు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిపోయాడు. అక్కడే తనలాగే అమెరికా వచ్చిన తెలుగు అమ్మాయి సుమలత పరిచయమైంది. ప్రేమైంది. ప్రేమ పెళ్ళయింది. ఆ వైపు పెద్దలు, ఈ వైపు పెద్దలు అంగీకరించారు, హర్షించారు. తర్వాత వేణు సుమలతలకు ఒక కూతురు పుట్టింది. అనివార్యంగా ఉమా, ప్రకాష్ అమెరికా రావాల్సి వచ్చింది. అక్కడ మొదలైంది అసలు కథ. ఓ రోజు రాత్రి ఉమా, వేణు, ప్రకాష్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని డిన్నర్ చేస్తున్నారు. వేణు వచ్చినప్పటి నుంచి అక్కడి పద్ధతులు చెబుతున్నాడు. ప్రకాష్కి ఇది నచ్చటం లేదు. హైదరాబాదులో తాను పెద్ద ఆఫీసర్, అలాంటిది తనకి పిల్లకాయ ఇవన్నీ చెప్పడమేమిటి? భోంచేస్తుండగా ఫోన్ వచ్చింది. వేణు భోంచేయటం ఆపి మాట్లాడుతున్నాడు. పైపైన తేలిపోయే ఆంగ్ల పదాలతో గొంతులో ఒక రకమైన వైబ్రేషన్ తెస్తూ వేణు మాట్లాడుతుంటే ప్రకాష్కు ముచ్చటేసింది. చిన్నప్పుడు కాన్వెంట్కి వెళుతూ భయపడ్డవాడేనా వీడు? తను వేలు పట్టుకుని తీసుకువెళ్ళినవాడేనా వీడు? తాను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కేరింతలు కొట్టినవాడేనా వీడు? తన దగ్గర కూర్చోబెట్టుకుని ఇంగ్లీష్ ఉచ్చారణ నేర్పించేవాడు. తన కొడుకు తనలాగా ఇంగ్లీష్ మాట్లాడాలని తనకెంత ఉబలాటం ఉండేది. ఏంటి డాడీ, తినండి, ఇదిగో సాల్మన్ ఫిష్ బాగుంటుంది, వేసుకోండి. కొడుకు మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు ప్రకాష్. నువ్వు మాట్లాడుతుంటే చూసి మీ డాడీ ఎక్కడికో వెళ్ళిపోయారు, ఉమా అన్నది. అవును మరి, నేను ఇంగ్లీష్ నేర్పితే అలా అలా నేర్చుకున్నవాడు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే మురిపంగా అన్నాడు ప్రకాష్. వేణు కనుబొమ్మలు ముడుచుకున్నాయి.
మీరు ఇంగ్లీష్ నేర్పడం ఏమిటి డాడీ? అసలు మీరు మాట్లాడేది ఓ ఇంగ్లీషేనా? చాలు గాని తినండి తినండి. వేణు మాటలకు కంగు తిన్నాడు ప్రకాష్. ఉమ మొహం కూడా మ్లానమైంది. ప్రకాష్ చేయి కడిగేసుకున్నాడు. వేణుకు మరో కాలు వచ్చింది. ఇదేమీ గమనించకుండా వేణు మాట్లాడేస్తున్నాడు. ఆకుకూరల్ని సోఫాలో కూర్చుని తుంచుతోంది ఉమ. ఆమెకు ఇండియా నుండి ఫోన్ వచ్చింది. తన పుట్టింటి నుండి కాల్ రావడంతో ఆమె మొహం వికసించింది. ఆకుకూరల మాట మర్చిపోయి బాల్కనీలోకి వచ్చింది. అమ్మా చెప్పు అంటూ. సంభాషణ పావుగంట కొనసాగాక వెనక్కి వచ్చింది. సుమలత బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చి 2 చేతులు నడుముకు ఆనించి నిలబడింది. కోపము అసహనము కలగలిపి కనిపిస్తున్నాయి ఆమె మొహంలో. అత్తయ్య, కూరలు అలా సోఫాలో పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాను? స్కూల్లో పిల్లవాడిని టీచర్ అడిగినట్టు అడిగింది సుమలత. తీస్తూనే ఉన్నా కదా, ఫోన్ వస్తే వెళ్ళాను చెప్పింది ఉమ. మీరు వచ్చినప్పటి నుండి ఎన్నిసార్లు చెప్పాను? మీరు మారరు కదా. కొన్ని రోజులైనా మీ ఇండియా పద్ధతులు కాస్త మర్చిపోండి. మర్చిపోతున్నాను కదమ్మా, చిన్న విషయానికి ఇంతలా చెప్తావే? ఇంకా నన్నే అంటున్నారా? మీకు తెలీదు, చెబితే వినిపించుకోరు, పైగా ఆర్గ్యుమెంటు. విసవిస లోపలికెళ్ళింది సుమలత. ఉమ ఆకుకూర తీసుకుని మళ్ళీ తుంచసాగింది. మరో రోజు సుమలత ఆఫీస్ నుంచి వచ్చేసరికి పాప ఏడుస్తోంది. ఉమ ఎంత ఊరడించినా ఆగడం లేదు. ఏమైంది? వస్తూనే మొహం చిట్లించి అడిగింది సుమలత. ఏమో ఏడుస్తోంది. సుమలత గబగబా వచ్చి ఉమ చేతుల నుండి పాపను తీసుకుంది. 5 నిమిషాలకి పాప ఏడుపు ఆపింది. పెద్దవాళ్ళకే పిల్లలు లాలించటం బాగా తెలియాలి. మీకేమీ తెలీదు. వేణుని ఎట్లా పెంచారో ఏమో. ప్రకాషు ఉమ మౌనంగా ఉన్నారు. పాలు తాగిందా? ఏమైనా తిన్నదా? మళ్ళీ వాళ్ళని చూస్తూ అడిగింది. తాగింది, కొంచెం తిన్నది. సుమలత ఫ్రిడ్జ్ తెరిచి చూసింది. అందులో పాప తినాల్సిన ఫుడ్డు చాలా మిగిలే ఉంది. తినిందని చెప్తున్నారేమిటి? ఫుడ్ అంతా మిగిలే ఉంది కదా. కొంచెం తినిందని చెప్పాను కదమ్మా. ఉమ కూడా కొంచెం తీవ్రంగానే అంది. అత్తయ్య, మిమ్మల్ని అంతలేసి డబ్బులు పోసి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి పిలిపించింది దానికోసమే. అట్లా తినకపోయినా తిన్నదని అబద్ధాలు చెప్తే ఎట్లా? నేను కొంచెమే తిన్నదని చెప్తూనే ఉన్నాను, నువ్వే వినడం లేదు ఉమ మళ్ళీ అంది. ఎలాగైనా తినిపించాలత్తయ్యా, తినలేదని చెప్తే ఎట్లా? కింద కారు చొప్పుడైంది. వేణు వచ్చేళ్లా ఉంది. సుమలత పాపనెత్తుకుని బెడ్రూంలోకి వెళ్ళింది. ప్రకాష్కి పూర్తిగా అర్థమైంది, ఇక్కడ తాము కేవలం పని మనుషులమే అన్నమాట. తండ్రిగా తనకు, తల్లిగా ఉమకు ఎంత మాత్రం గౌరవం కానీ స్వతంత్రం కానీ లేదన్నమాట. హైదరాబాదులో పెద్ద మనిషిలా చలామణి అయ్యే తను ఇక్కడ తన కొడుకు ముందు ఎంత హీనమవుతున్నాడు. ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపోవాలన్నా కుదరదే. టికెట్ బుక్ చేసేది వాళ్లే. అమెరికా ఆనందాన్ని మర్చిపోయి త్వరగా ఇండియా వెళ్ళాలన్న ఆలోచనలో మునిగిపోయాడు. తన ఊరు, తండ్రి గుర్తొచ్చారు. తన తల్లి తండ్రి కూడా తనలాగే బాధపడ్డారా? తను ప్రవర్తించినట్టే తన కొడుకు ప్రవర్తిస్తున్నాడా? అక్కడే చెట్టు కింద చప్టా ఉంది. మెల్లిగా వెళ్ళి దాని మీద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. రాఘవయ్యకు మనవడిని చూడాలని ఆత్రంగా ఉంది. నిన్ననే కొడుకు ప్రకాష్ ఫోన్ చేశాడు. అమృతమ్మ, రాఘవయ్య కరీంనగర్ జిల్లాలోని సొంత ఊరు పెద్దాపురంలో ఉంటారు. రాఘవయ్య కొడుకును చాలా కష్టపడి చదివించాడు. రాఘవయ్య బడిపంతులు. తన మీద ఆధారపడిన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఉండడంతో ఎప్పుడూ ఆర్థిక సమస్యలే. పీజీలో సీట్ వచ్చింది ప్రకాష్కు. ప్రకాష్ ఉస్మానియాలో పీజీ చేస్తూ కాంపిటేటివ్ పరీక్షలు రాశాడు. పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకున్నాడు. రాఘవయ్య ఆ ఖర్చంతా భరించాడు. తన బంధువర్గంలో కొడుకును ఉన్నతంగా చూడాలన్నది రాఘవయ్య కోరిక. రాఘవయ్య కోరిక నెరవేరింది. పోటీ పరీక్షలో గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. తర్వాత బంధువుల అమ్మాయి ఉమను ఒక పెళ్లిలో చూసి ఆమెను ఇష్టపడ్డాడు. రాఘవయ్యకు ఇష్టం లేకపోయినా కొడుకు మాటని కాదనలేకపోయాడు. ప్రకాష్కు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. ఉమ కూడా స్కూల్ టీచర్. తర్వాత వాళ్లకు వేణు పుట్టాడు. రాఘవయ్య, అమృతమ్మలకు వేణు అంటే అంతులేని ప్రేమ. వేణు కోసం తరచుగా పల్లెటూరు విడిచి హైదరాబాద్ వచ్చేవారు. ఓ రోజు ప్రకాష్ ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. ఉమ వచ్చి కాఫీ చేసి అత్తమామలకిచ్చింది. తాను రాత్రి వంట చేయడంలో మునిగిపోయింది. రాఘవయ్య రూమ్లో మనవడితో ఆడుకుంటున్నాడు. వేణుకు సుమారు 4 ఏళ్ళు ఉంటాయి. స్కూల్కి వెడుతున్నాడు. వేణు, హోంవర్క్ చేసుకో. ఉమ వంటింట్లోంచి కేకేసింది. వేణు, రాఘవయ్య ఆమెను పట్టించుకోలేదు.
రాఘవయ్య పోతన పద్యం చెప్తున్నాడు మనవడికి. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్. వేణు పద్యాన్ని ముద్దుగా చెబుతున్నాడు. రాఘవయ్యకు నస్యం పేల్చడం అలవాటు. నస్యం ముక్కులో పెట్టి గట్టిగా దుమ్మాడు. ముక్కు నుంచి కాస్త నస్యం ఎగిరి వేణు మీద పడింది. ఉమా ఒక్క ఉదుటున పరిగెత్తుకొచ్చి వేణుని బాత్రూంలోకి లాక్కెళ్ళి స్నానం చేయించింది. బయటకు తీసుకొచ్చి వీపు మీద 2 బాదింది. వెధవ, హోంవర్క్ చేసుకోరా అంటే వినవు. ఇప్పుడు బాగయిందా? కొడుకు మీద అరిచింది. ఇప్పుడు ఏమైందమ్మా అట్లా కొడుతున్నావు? రాఘవయ్య అన్నాడు. ఇంకేం కావాలి? మీరు నస్యం పెట్టుకుంటే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి పెట్టుకోండి. ఇట్లా చేస్తే ఎట్లా? చీదరగా చూస్తూ అంది. రాఘవయ్య చిన్నబుచ్చుకున్నాడు. మెల్లగా లేచి తనకు కేటాయించిన బెడ్రూంలోకి వెళ్ళాడు. ఆదివారం ఉదయం 8 గంటలు. రాఘవయ్య డ్రాయింగ్ రూమ్లో పేపర్ చదువుతున్నాడు. అమృతమ్మ 2 కప్పుల్లో టీ తెచ్చి ఒకటి రాఘవయ్యకిచ్చి మరో కుర్చీలో కూర్చుని ఒకటి తను తాగుతోంది. ఆదివారం కొడుకు కోడలు ఆలస్యంగా లేస్తారు. రాఘవయ్య అమృతమ్మలు మాత్రం అలవాటుగా 6ంటికే లేచారు. టీవీ కార్యక్రమాలు ప్రవచనాలు అయ్యాక రెండోసారి టీ తాగుతున్నారు. ప్రకాష్ లేచి బయటకొచ్చాడు. సోఫాలో కూర్చుని పేపర్ తిరగేస్తున్నాడు. టీ తాగుతావా ప్రకాష్? అడిగింది అమృతమ్మ. నేను ఇంకా బ్రష్ చేసుకోలేదు, ఉమ లేచి పెడుతుందిలే అన్నాడు ప్రకాష్. అమృతమ్మ మళ్ళీ అంది, లేచి వెళ్ళి ముఖం కడుక్కో, టీ ఎక్కువే పెట్టాను, నీకు ఇస్తాను. ప్రకాష్ కాస్త విసుగ్గా అన్నాడు, అమ్మా నువ్వు చేసిన టీ నాకు నచ్చదు, ఉమ పెడుతుందిలే. అమృతమ్మ మనసు చివుక్కుమంది. మౌనంగా ఉండిపోయింది. తర్వాత ఉమ లేచి టీ పెట్టింది. ప్రకాష్ బ్రష్ చేసుకుని వచ్చాడు. ఉమ చేసిన టీ తాగుతూ రాఘవయ్యతో, సాయంత్రం మా ఫ్రెండ్స్ వస్తున్నారు అన్నాడు. ఓ, నేను బయటికి వెళ్ళి మటన్ చికెన్ లాంటివి ఏమైనా తేనా? రాఘవయ్య ఉత్సాహంగా అన్నాడు. నేను వండి పెడతాను, మీరు వెళ్ళి తీసుకురండి అమృతమ్మ అంది. అవన్నీ నేను చూసుకుంటాను, వంట సంగతి ఉమ చూసుకుంటుంది. మీరు మా ఫ్రెండ్స్తో సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి నాన్న. మీ భారత భాగవతాలన్నీ వాళ్ళకి చెప్పకండి. నువ్వు కూడా నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మన ఊరు గురించి సోది చెప్పకమ్మా. ఇద్దరూ మరింత చిన్నబుచ్చుకున్నారు. అసలు మీరు మీ బెడ్రూమ్లోనే ఉండండి, తప్పనిసరి అయితే నేనే మిమ్మల్ని వాళ్ళకి పరిచయం చేస్తాను, ఓ చిరునవ్వు నవ్వండి చాలు అన్నాడు. రాఘవయ్య లేచి వరండాలోకి వెళ్ళాడు. అమృతమ్మ లోపలికి వెళ్ళిపోయింది. తెల్లవారి ఇద్దరూ ఊరికి వెళ్ళడానికి తయారయ్యారు. అదేమిటి వెళ్ళిపోతున్నారు? 4 రోజులు ఇక్కడ మనవడితో గడపాలని వచ్చారు కదా అన్నాడు ప్రకాష్. లేదు, వెళ్ళాలి, చాలా పనులు మిగిలిపోయాయి. పనులు ఎప్పటికీ ఉండేవేగా ఉమ వచ్చి అంది. రాఘవయ్య అమృతమ్మ వాళ్ళ మాటలు వినకుండా తయారయ్యారు. వేణు వచ్చి, నేను ఊరొస్తాను నానమ్మా అని ఏడవడం మొదలుపెట్టాడు. అమృతమ్మ వేణుని దగ్గరకు తీసుకుని, మళ్ళీ వస్తాగా అంటూ బుజ్జగించింది. ప్రకాష్కి ఆనాటి తల్లిదండ్రుల ఆవేదన ఇప్పుడు తమ పట్ల వేణు ప్రవర్తనతో అర్థమవుతోంది. అప్పుడంటే తన అమ్మకు నాన్నకు మనసు నొచ్చుకున్నా కోపం వచ్చినా వెంటనే వెళ్ళి బస్ ఎక్కేసేవారు. ఇప్పుడు అట్లా కాదే, ఫ్లైట్ బుకింగ్ డేట్ వరకైనా ఆగాల్సిందే కదా. భారతీయ కుటుంబ వ్యవస్థలో పేద కుటుంబాలలో తిండి పెట్టని సంతానము, మధ్యతరగతి కుటుంబాలలో సూటిపోటీ మాటలతో నిర్లక్ష్య ధోరణి, ధనిక కుటుంబాలలో ఏకాకులను చేస్తూ తల్లిదండ్రులను ఎంత బాధకు గురి చేస్తున్నారో. ఇది వ్యక్తుల లోపమా, కుటుంబ వ్యవస్థలో లోపమా? ఈ నిర్లక్ష్యానికి అగౌరవానికి ప్రతిఫలమే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వృద్ధాశ్రమాలు. నిట్టూరుస్తూ అనుకున్నాడు ప్రకాష్. కథ పేరు కాలచక్రం. రచించిన వారు డాక్టర్ కాంచనపల్లి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.